ప్రియమైన దేవుని వర్లారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ సర్వశుభములు తెలియజేస్తున్నాను. ఒక అంశాన్ని మాట్లాడదాము. ఎవరు నీ శత్రువు? ఈ లోకంలో జీవిస్తున్న మనకి శత్రువులు ఉండవచ్చు. పలానా ఆయన లేదా పలానా ఆమె నా శత్రువు అనే మాట మనం వింటూ ఉంటాం. నిజానికి వీరు ఎంతవరకు మనకు శత్రువులు అంటే బ్రతుకున్నంత కాలమే, చనిపోయిన తర్వాత శత్రుత్వం ఉండదు. పగను పెంచుకోము. ఈ లోకంలో ఉన్న కొంతమంది కవులు ఒక మాట చెప్పారు ప్రియులారా. నేటికి మనం దానిని నమ్ముచున్నాం, కానీ వాస్తవాన్ని ఆలోచించడం లేదు. రవి కాంచని స్థలమును కవి కాంచును అంటున్నాడు. అయితే కవులకు కూడా తెలియని అనేకమైన సంగతులు బైబిల్ నందు దేవుడు పొందుపరిచాడు. కవికి కోపం ఒక్కటే శత్రువుగా కనిపించింది. ఈ మానవ దేహం నుండి ఎన్నో భయంకరమైన అణుబాంబుల వంటివి పుట్టుకొస్తున్నాయో తెలుసా ప్రియులరా? శరీర కార్యాలు స్పష్టమైనవని గలతీ పత్రిక 5:19 చెబుతున్నాడు. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మిమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ మానవ శరీరం నుండి పుట్టుకొచ్చి ఆ మానవుణ్ణి హతమారుస్తూ ఎదుటివాడికి కూడా హాని తలపెడుతున్నవి. ఇన్ని ఉండగా కవికి ఒక్క కోపమే కనిపించడం విచారకరం ప్రియులారా. కోపం ఒకటే శత్రువు అయితే పైన చెప్పబడిన ఈ 15 కూడా మనకి మిత్రులు అంటారా? ఇన్ని ప్రమాదకరమైన అంశాలు కలిగి ఉన్న ఈ శరీరమే మన శత్రువు అనే సంగతి ప్రపంచం గమనించలేకపోతుంది. కాబట్టి మన శరీరమే మన శత్రువు. మనిషిలో స్వార్థం చోటు చేసుకున్నట్టు కారణం ఎవరు? శరీర కోరికలే. పదవులు కావాలన్నా, యుద్ధాలు జరగాలన్నా కేంద్రం ఏది? ఇతడివాడిని దోచుకోవాలన్నా, ఇతడివాడిని చంపాలన్న కోరికకు కేంద్రం ఏమనుకుంటున్నారు? శరీరమే. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు భోగిచ్చులుండే కదా అని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులరా. దేశాలకు నియంత కావాలని పొరుగు రాష్ట్రాలను లేదా పొరుగు రాజ్యాలను సాటి వాడిని కూడా దోచుకునే తప్పుడు కోరిక పుట్టబట్టే ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, కొత్తవి ప్రారంభమైనవి. అందులోని సంపదను చూసి, అంటే ఆ దేశ సంపదను చూసి వారవలేకపోవడమే పగ పెట్టుకున్నట్టుకు కారణం కాగా, అట్టి పగ ఎదుటివాడి పతనానికి కూడా దారితీస్తుంది. కాబట్టి యుద్ధాలు, పోరాటాలు మీ అవయవంలో పోరాడు భోగేచ్చులుండి కదని యాకోబు గారు 4:1 చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా తన శరీరం ఎంత భయంకరమైనది చెబుతున్నాడో మన బైబిల్ తెరిచి చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 7:18 నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియో నివసించదని నేను ఎరుగుదును, మేలైనది చేనెరిగియో కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేటకు నాకు కలుగుటలేదు. తర్వాత 24 కూడా చూస్తే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు నా శరీరము నుండి నన్నెవరు విడిపించును? దీన్ని బట్టి అతడు ధరించుకున్న శరీరం ఎంతటి భయంకరమైనదిగా అతడు చెబుతున్నాడు ఆలోచించండి ప్రియులారా. మనకు బయట వారి ఎవరో శత్రువులని అనుకుంటున్నామే కానీ మన శరీరమే మన శత్రువు అని లేఖనాలు చెబుతున్నాయి. ఈ శరీరం భూలోకంలో మన చేత దానికి కావలసిన వాటన్నిటినీ చేయించుకొని దేవుని గురించి కానీ పరలోకం గురించి కానీ ఆలోచించనివ్వకుండా చేసి మనల్ని నరకానికి పంపించి ప్రస్తుతానికి అది మట్టిలో కలిసిపోతుంది ప్రియులారా. నిత్యం జీవించవలసిన పరలోకానికి నిన్ను పోనీక నిత్యం బాధ అనుభవించే నరకాగ్నికి నిన్ను పంపించే మీ శరీరమే మీకు భయంకరమైన శత్రువు అనే సంగతి గమనించగలరు. ఆత్మ తండ్రి వద్దకు చేరనీయకుండా చేటుకు శరీరం ఆత్మకు విరోధంగా పోరాడుచున్నది. గలతీయులకు రాసిన పత్రిక 5:17 చూస్తే, అంతేకాదు మనలో నుండి అనగా మన హృదయముల నుండి బయలుకి వెళ్ళి మన అపవిత్రపరిచేది దురాలోచనలు, దొంగతనములు, జారత్వములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, ఇటువంటివి
మన శరీరంలో నుండి బయలుదేరుచున్నవి. కాబట్టి మన శరీరమే మన శత్రువు. ప్రియులారా, విన్నారు కదా, మన శరీరమే మన శత్రువు. అది మర్చిపోయి ఎవరో మన శత్రువు అనుకుంటూ ఉంటాం. చనిపోతే పగపోయే ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఈ శరీర కార్యాలను మనం నెరవేర్చకుండా నిత్య జీవానికి వెళ్ళడానికి ఇవన్నిటిని విసర్జించి విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి రక్షణ మారుమనసు అనుభవాల్లోకి వెళ్ళి బాప్తిస్మం పొందుకుని పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మానుసారంగా జీవించి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఈ లోకం విడిచిపెట్టే వరకు మనం ప్రభు యొక్క అడుగుజాడల్లో ఆయనకి విధేయత కలిగి జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.